జీవితం, జీవనం ఈ రెండిటి అర్థాలు ఒకటేనా, వేరువేరా, తేడా ఏంటి? మామూలుగా మనం అనుకున్నట్టు జీవనం, జీవితం రెండు ఒకటిగానే అనిపిస్తాయమ్మా. వినటానికి మామూలుగా మనం వాడకం కూడా అలాగే ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే బాగా నిశితంగా, సునిశ్చితంగా, సూక్ష్మంగా పరిశీలన చేస్తామో చాలా పెద్ద అంతరం ఉంటుంది. అది ఎలా అంటే సూర్యోదయానికి, సూర్యాస్తమయానికి ఆ రెండు సమయాల్లో మనకు కొన్ని సందర్భాల్లో ఇది సూర్యోదయమా, సూర్యాస్తమయమా అని చిన్నపిల్లలు భ్రమపడుతుంటారు. అవునా? అది సూర్యోదయమా, సూర్యాస్తమయమా అని తెలియదు పాప వాళ్ళు. కానీ తేడా ఎంత ఉంది చూసారా? సూర్యోదయం అంటే కాసేపట్లో అఖండమైనటువంటి కాంతితో ప్రపంచం అంతా కూడా వెలిగిపోతుంది. కానీ ఇక్కడ కాసేపట్లో అంధకార బంధురం అయిపోతుంది, చీకట్లు అలుముకుంటాయి. అంత తేడా ఉంటుంది. జీవనం అంటే ఒక ధార్మికంగా మనం ఏర్పరచుకునేటువంటి ఒక విధానం. అత్ర ఆహారార్థం కర్మ కుర్యాద్ అనింద్యం, కుర్యాద్ ఆహారం ప్రాణ సంరక్షణార్థం, ప్రాణాన్ సంరక్ష తత్వ జిజ్ఞాసనార్థం, తత్వం జిజ్ఞస్వ ఏన భూమి నా జన్మ అని చెప్పారు. అసలు మనం దేహాన్ని మనం కాపాడుకోవాలి అంటే ప్రాణశక్తిని మనం కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకు? ప్రాణాలే దేహాన్ని కాపాడుతాయి. మరి ప్రాణశక్తిని కాపాడుకోవాలి అంటే దానికి ఆహారము, దానికి కావాల్సినవి మనం సమకూర్చాలి. మరి ఆహారాదులు, శక్తి మనం సమకూర్చాలంటే దానికి మనం ఏదైనా ఒక జీవిక ఏర్పాటు చేసుకోవాలి. ధర్మబద్ధమైనటువంటిది ఏదైతే అందరూ కూడా ఆమోదయోగ్యమైనటువంటి విధానంలో మనం ఒక రకమైన జీవికను ఏర్పాటు చేసుకొని మన శరీరాన్ని, మన ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళను, అలాగే మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ యొక్క బాగోగులు కూడా. ఎందుకంటే మనకు 4 ఆశ్రమాలు ఉన్నాయి. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస అనేటువంటి ఆశ్రమాల్లో గృహస్థాశ్రమానికి ఉన్నటువంటి ధర్మం ఏమిటి అంటే తాను గృహస్థుడిగా ఉంటూ తన గృహాన్నే కాకుండా మిగతా గృహాల గురించి కూడా కొంత ఆలోచన, బయట ఎలా ఉంది వాళ్ళ స్థితిగతులకు కూడా తను ఆలోచించవలసినటువంటి ఒక బాధ్యత ఉంది గృహస్థుకు. మరి ఇక్కడ చూసినట్టయితే జీవనం అనేటువంటిది మనం చేసుకున్నటువంటి ఏ పనిని మనం తీసుకుంటాము. కొంతమంది డాక్టర్లుగా, లాయర్లుగా, ఇప్పుడు కొంతమంది ఇంకా రకరకాలైన ఒక వృత్తి విధానాల్లో ఉంటారు. వాటన్నిటినీ కూడా జీవనం అని అంటారు. కానీ ఇక్కడ ఒకటి ఆశ్చర్యం అనిపిస్తుందమ్మా. కొంతమంది జీవనమే జీవితంగా భావించి నేను రిటైర్ అయిపోయాను, ఇప్పుడు ఉద్యోగ విరమణ చేశాను కాబట్టి నా జీవితం ఈ విధంగా ఉంది. కానీ నిజంగా అతని జీవితం ప్రారంభమే చేయలేదు. మనం గనక ఆలోచన చేస్తే జీవనంలో ఆయన విరమణ చేశాడు. కానీ జీవితం అంటే ఏమిటి అంటే మనం ఎందుకోసం వచ్చాం, ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు మనం ఒక ప్రయాణం ఇక్కడి నుంచి మనం ఇంగ్లాండ్లో ఏదో ఒక ప్లేస్కో లేదా అమెరికాకు వెళ్ళాలి అంటే మనం మధ్యలో ఢిల్లీకి వెళ్ళాం, అక్కడి నుంచి ఇంకొక ఫ్లైట్, విమానం ఎక్కి ఆ దేశానికి వెళ్తున్నాం. మరి మనం ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి వచ్చామంటే మనకు చాలా బాగా తెలుసు. హైదరాబాద్ నుంచి వచ్చాం. ఎక్కడికి వెళ్తున్నామంటే లాస్ ఏంజలస్ కానీ ఎక్కడైనా అమెరికాలో ఒక ప్లేస్కి వెళ్తున్నాం. సరే, అది తెలుసు. ఎక్కడి నుంచి వచ్చావో తెలుసు, ఎక్కడికి వెళ్తున్నావో తెలుసు. కానీ ఈ ప్రయాణం ఎలా ఉందంటే ఈ భూమి మీదకి ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు, ఎక్కడికి వెళ్తావో తెలియదు. ఈ ప్రయాణం చూసారా ఎంత ఆశ్చర్యంగా ఉంది. కానీ తాను ఏమనుకుంటాడంటే సర్వజ్ఞుణ్ణి, సర్వశక్తిమంతుణ్ణి, సర్వము తెలిసి ఇక నాకు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏదీ లేదు, అన్నీ తెలుసు నాకు అని భ్రమపడుతూ ఉంటాడు. కానీ అసలు ఎక్కడి నుంచి వచ్చావనే విషయం తెలియదు, ఎక్కడికి వెళ్తావో తెలియదు. అన్నిటికంటే ముఖ్యం ఇక్కడికి ఎందుకు వచ్చావో అది అసలే తెలియదు. మరి ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరిస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి అంటే దానికి ఏకైక మార్గం శాస్త్రం. అందువల్లే భగవద్గీత చాలా స్పష్టంగా తస్మాత్ శాస్త్రం ప్రమాణం. మనకు ప్రమాణం ఏంటి? ఎవరు మనకు చెప్తారు? తల్లా, తండ్రా, లేక పక్కవాళ్ళ, లేక ఎవరు చెప్తారు? జీవనంలో నీకు ఎంతోమంది సహాయం చేస్తారు, జీవితంలో ఎవరు చేస్తారు? శాస్త్రము, శాస్త్రాన్ని ఆచరించే ఆచార్యుడు, గురువు, వాళ్ళే నీకు చెప్పగలరు. మరి అటువంటి విధానంలో జీవితం అంటే మన జన్మను తరింపజేసుకోవటమే జీవితం. మరి జన్మ తరింపజేసుకోవడానికి కావలసినటువంటి సాధన సామాగ్రిని సమకూర్చుకోవాలి. అలాగే శాస్త్ర సంపత్తితో, సాధన వైభవంతో జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలి. అంటే ఏన భూమేన జన్మ, మళ్ళీ మాతృగర్భ ప్రవేశం చేయరాదు, మళ్ళీ
ఈ జన్మ మళ్ళీ ఎత్తరాదు. నీవు అదే క్లాస్లో మళ్ళీ ఉంటున్నావు అంటే అర్థం ఏంటి? నీవు ఉత్తీర్ణుడు కాలేకపోతున్నావని. అలా ఉండరాదు. ఉత్తీర్ణుడు కావాలి, పరిపూర్ణుడు కావాలి. ఇది దీని మధ్య ఉన్న అంతరం.